పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే దైవప్రవక్త వారు అన్నారు, బాధితుడి శాపనార్థం నుండి మీరు దూరం ఉండండి అన్నాడు. ఎందుకంటే ఎవరి మీద అయితే దౌర్జన్యం జరుగుతుందో ఆ వ్యక్తి మనసు అంతర్భావంతో అతన్ని పుట్టించిన వాడిని ఎప్పుడైతే చెప్తాడో సప్తాకాశాలను చీల్చుకొని ఆ ఆవేదన దైవం దగ్గర చేరిపోతుంది. మధ్యలో ఎవ్వరు ఉంటారు అనమాట. ఎప్పుడైతే అల్లా అంగీకరిస్తాడో క్షణాల్లోనే మానవుడి జీవితం అతలకుతలం అయిపోతుంది. ఏమనుకుంటున్నాడు మనిషి, నాకు ఏం జరగదు అనుకుంటాడు. నేను ఏం చేసినా సరే ఏం జరగదు అనుకుంటాడు. అది మానవుడి ఉత్తి ఆలోచన పరంగానే, కానీ దాంట్లో ఏ మాత్రం అతని ఆలోచన ప్రకారం ఉండదు. అందుకోసం దైవప్రవక్త వారి శిష్యుల్లో కానివ్వండి, దైవప్రవక్త వారి కాలంలో కానివ్వండి, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఉండదు. ఇక్కడ ఏ వ్యక్తి అయితే మంచి ఆలోచన పరుడు ఉన్నాడో పని వ్యవహారంలో కానివ్వండి, ఎదుటి వ్యక్తికి ఏదైనా మోసం చేస్తాడు అంటాడు, నేను మోసం చేసింది కూడా న్యాక్గా చేశాను, చూసావా, అడిగి తెలియదు అనుకుంటాం. కానీ మోసం బాగానే చేసాం, కానీ మోసం చేసేవాడు మోసపోతాడని మర్చిపోయాడు. మోసం చేసేవాడు మోసపోతాడు. ఒకసారి నువ్వు మోసం చేసేవాడికి నీ జీవితంలో ఇంకోసారి అల్లాహ్ సుబ్హానహు దానికంటే ఎక్కువ మోసం చేస్తాడు. న్యాయం అండి ఇది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఒక విత్తనం నాటితే ధరణి మీద మొలుస్తుందా లేదా మొక్క? మంచి నాటినియండి, చెడు నాటినియండి, వస్తుందా లేదా? మనిషి దేంతో పుట్టించబడ్డాడు? మట్టితోనే పుట్టించబడ్డాడు. ఆడు ఏం చేసినా సరే పరిణామాలు చూడాల్సిందే. అది ఇతను దౌర్జన్యం చేస్తే దౌర్జన్యానికి గురవుతాడు, ఇతను సహాయం చేస్తే హల్ జజాఉల్ ఇహ్సాను ఇల్లల్ ఇహ్సాన్. అతను మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. కనుక సోదరులారా, ఏదైతే లాభం ఉందో దాన్ని కాంక్షించి ఒక సాదాసీదా వ్యక్తికి మనం నష్టం చేసామనుకోండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా ధనంలో మేలివుడు. ఇంకోటి, నష్టం చేశానని అతనికి తెలియకపోవచ్చు, కానీ అతన్ని పుట్టించిన అల్లాహ్కు మాత్రం తెలుసు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతీకారం తీసుకుంటాడు తప్పకుండా. అందుకోసమే మనిషి జీవితంలో న్యాయపరమైన జీవితం ఉండాలి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు ఖురాన్లో, నేను భూమిని ఆకాశాన్ని న్యాయంతో సృష్టించాను అంటున్నాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అల్లాహ్? నా దాసులారా, న్యాయపరమైన జీవితాన్ని గడపండి, మీరు ఇందులో సుఖంగా ఉంటారు. అన్యాయం చేస్తారా, సుఖంగా ఉండరు. ఎందుకంటే కింద భూమి కూడా న్యాయంగా సృష్టించాము మేము, పైన ఆకాశం కూడా న్యాయ వ్యవస్థగా సృష్టించాము. కనుక సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యుల్లో ఎంత అయితే ఈ వ్యవహారం ఉండేదో చాలా ఆచితూచి వ్యవహరించేవారు వాళ్ళు. హజరత్ ఉమర్ గారి గురించి చూడండి, రాత్రిపూట అందరు నిద్రిస్తారు కదా, ఆయన నిద్రించేవాడు కాదు. నా వల్ల నా ఒక సమాజంలో ఎవరైనా ఆపదకు గురయ్యారేమో, నేను వాళ్ళ వ్యవహారం చూడకపోతే ప్రళయదినాన్ని పట్టుబడతానేమో. ఒక మాట చెప్పేవారు ప్రవక్త హజరత్ ఉమర్ గారు పదే పదే, ఫరాత్ సముద్రం దగ్గర ఒక వంటే దప్పికత మరిచి చనిపోయినా ప్రళయదినాన అల్లాహ్ ఉమర్ని అడుగుతాడని భయపడుతున్నాను అనేవారు. ఏమంటే సముద్రం దగ్గర వంటే చనిపోవడం ఏంటి అంటే, అది దగ్గరికి వెళ్ళలేకపోయింది, దాన్ని చేర్చేవాడు లేడు, ఆ నీరు దాని దగ్గర రాలేదు. ఈ చిన్న విషయంలో కూడా నన్ను అల్లాహ్ అడుగుతాడేమో అనే భావన ఉండేది వాళ్ళకి. మనమా ఎన్ని అవకతవకలు చేస్తాం. ఏమన్నా పెద్ద ఆయనగా తీసుకొచ్చి అసలు సెటిల్మెంట్ చేయండి అంటే మనకు అనుకూలం వాళ్ళ దగ్గర మాట్లాడితే వీడికి అన్యాయం చేస్తాం అనుకుంటా. చూసావా, వీడు మావాడు అంటే తీసుకొస్తాం, నా వైపే మాట్లాడతారు. సోదరులు, ఇలా ఉండకూడదు. ఒకసారి హజరత్ ఉమర్ గారు వెళ్ళారు, మదీనా పురవీధుల్లో చూస్తున్నారు ఏమన్నా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నారా అని. మదీనాలో ఒక దంపతులు రాత్రిపూట ప్రవేశించారు, కానీ ఆమె గర్భంతో ఉంది. ఒక ఇంట్లో వెళ్ళి శరణం కోరారు, ఆవేదనతో ఉంది ఆమె. ఒక ప్రసన ఆవేదన తట్టుకోలేక భర్త బయట వచ్చి ఎవరైనా సహాయం కోసం ఉన్నారా అని చూస్తుంటే ఎవరు లేరు. అంతలో హజరత్ ఉమర్ గారు గెస్ట్ చేసి అక్కడికి చేరారు. ఏంటి సోదరమా, ఏంటి, ఏమైనా సహాయం చేయాలా అన్నారు. అవునండి, నా భార్య ప్రసన ఆవేదనతో బాధపడుతుంది, మేము దూరం ప్రయాణం చేసి వచ్చాము, ఇక ఇంట్లో శరణం కోరుకొని ఇక్కడ ఉన్నాం, కానీ ఆమెకి ప్రసన్న చేయడానికి ఎవరు ఆయా దాయి లేదండి, స్త్రీలు ఎవరు లేరు, అదే బాధపడుతున్నాను. ఇక్కడే ఉంది మిత్రమా అని తన గుర్రాన్ని అతి వేగంగా దౌడు తీసి ఇంటికి వెళ్ళి తన సతీమణిని లేపి, నువ్వు లేవు, ఇప్పుడు ఒక కార్యం చేయాలి నువ్వు అని తీసుకొచ్చి ఆయన హజరత్ అమీరుల్ మోమినీన్ గారు తన భార్యని తీసుకొచ్చి ఏం చేశారు, సపర కార్యాలు చేశారు. సపర కార్యాలు అయిన తర్వాత 12 మగబిడ్డ పుట్టాడు.
ఇద్దరు బయట నుంచొని కూర్చొని అల్లా ఒక సూత్రాలు తెలియజేస్తున్నారు. హజరత్ ఉమర్ గారు ఆ అపరిచిత వ్యక్తి. అంతలో లోన్ నుంచి బేగం సాహెబా ఆమె భార్య అంటుంది, అమీరుల్ మోమినీన్ గారు, మీ ఒక సోదరుడికి చెప్పండి, ఆయనకి అల్లా 12 మగ సంతానం ఇచ్చాడు అని. ఈ పదం ఎప్పుడైతే అక్కడ ప్రతిధ్వనించిందో ఆ వ్యక్తి నేల నుంచి ఉలిక్కి పడ్డాడు. ఏమిటి, అమీరుల్ మోమినీనా, ఈ దేశం రాజా, ఆయన భార్య ప్రసవం చేస్తుందా అని ఎంతో ఆశ్చర్యపడుతుడైపోయాడు. ఈయనకి అప్పుడు దాకా తెలియదు అమీరుల్ మోమినీతో మాట్లాడుతున్నాడు, సాదా సీదా మాట్లాడుతున్నాడు. కానీ అమీరుల్ మోమినీన్ అని ఆయన భార్య చెప్తే తెలిసి వచ్చింది. అదే మనమైతే ఏం చెప్తాం, ఎవరనుకున్నారా మేము, ఎవరనుకున్నాం, ఆ మసీద్ పెద్ద మేమే, రాత్రిపూట సాయం కోసం చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఉంటే మేము సాయం చేస్తాం. చిన్న పని చేసి పెద్ద పేరు రావాలి, పోస్టర్లో ముందు పేరు, ప్రసంగం ఏమైతే నిర్వాహకులు ఎవరు తెలుసా, ఇదిగో ఫలానా ఫలానా ఫలానా, అప్పుడు ఆడి గుండె చల్లగా ఉంటుంది. ఏదైనా తేడా ఉందా, నా పేరేంటి కిందకు వచ్చింది, ఇక్కడ రాకూడదు, పైనే ఉండాలి, బాగానే ఉంటుంది, ఇక్కడ పైన ఉంటుంది, కానీ అలా పైకి తీసుకెళ్ళిన తర్వాత కింద పెట్టేస్తే ఏం చేస్తాం? అసలు కావాల్సింది పైన అండి, పైన పైన ఉండాలి. మనం ఏం చేస్తాం, కింద ఉండి పైన ఉండాలనుకుంటాం. ఎప్పుడు జరుగుతుందండి, మట్టిలో వెళ్ళేవాడికి పైన ఏమిటి గర్వం, ఎలా? అమీరుల్ మోమినీన్ అనగానే ఉలిక్కి పడ్డాడు. సోదరులారా, జీవితంలో ఇలా ఉంటాయి. ఎవరి మీద కూడా మానవుడు దౌర్జన్యానికి గురిగా, ముఖ్యంగా మహిళల పట్ల, భార్యల పట్ల, ఆమె చేసే చిన్న చిన్న చేష్టల పట్ల మనిషికి ఎంత ఏమైపోతుందంటే ఎట్టాగైనా సరే ఆ ఒక ప్రతీకారం తీర్చుకోవాలని. సోదరులారా, ఇది సబబు కాదు. బలవంతుడి మీద ఒక హక్కు ఏమిటంటే బలహీనుల మీద కరుణించాలి, కరుణించాలి, జాలి దయ. అల్లా ఖురాన్ అన్నట్లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో బలవంతం లేదా, బయట ఎందుకు బలవంతం చేస్తారు మీరు? నేను బలవంతం చేయను, స్వతహాగా అల్లా బలవంతం చేస్తున్నాడా? చేయట్లేదు. కనుక మనం కూడా ఒకళ్ళ పట్ల బలవంతం చేయకూడదు. బలవంతం ఇస్లాంలో నిషేధం. బలవంతంగా ఇస్లాంలో తీసుకురావటం, బలవంతంగా నమాజ్ ఎవరికైనా సంఖ్యత వేసుకొని మసీద్ జుమ్మేదారుని తీసుకొచ్చారా, నమాజ్ చేయరా, ఇదో ఎప్పటి నుంచో చూస్తున్నాడు, నమాజ్ చేయడం లేదండి. అట్లాగా ఏం సాదా సీదా అందరు రండి బాబు ఇలాగా. కనుక సోదరులారా, ఎవరైతే ఈ ఒక అంశాన్ని విడనాడతాడో వాడి మీద అల్లా కరుణిస్తాడు. ఎవరైతే ప్రతీకారం అగ్ని రగులుతూ ఉంటుందో వాడికి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకుంటాడో యహలోకంలో, ఒకరి మీద అన్యాయం చేస్తాడో, అన్యాయానికి గురైన వాడు యహలోకంలో అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో ఆడి మీద కూడా తన ఒక ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇలాగ సమాజంలో శాంతి కరువైపోతుంది. అందుకోసం ఎవరి మీద దౌర్జన్యం కూడా ఇస్లాం సమ్మతించదు. అందుకోసమే ఇస్లాంలో వడ్డీని నిషేధించడం జరిగింది. ఏం చేస్తాడు, వడ్డీ ఇస్తే ఏం చేస్తాడు, ఇవ్వకపోతే ఆడి మీద దౌర్జన్యం చేస్తాడు. ఆడేమంటాడు, నేను తేరగిస్తున్నావురా, నువ్వు డబ్బు వడ్డీ కోసమే కదా ఇస్తున్నావు, ఇస్తామని వాళ్ళకమంది రేపు. ఇలాగా ఏదైతే పరస్పరం ప్రేమ ఉన్నదో, అవసరాల్లో ఆదుకోనే వ్యక్తి వాడి అవసరాన్ని ఆసరా తీసుకొని ధనం ఆర్జిస్తాడో అప్పుడు సమాజంలో ఏమవుతుంది, ప్రేమ దూరం అయిపోయి కక్ష కార్పుణ్యాలు వస్తాయి. కనుక ఇది ఇస్లాం సంబంధించదు. మీకు జకాత్ ధనం ఉందా, దాన ధర్మాలు చేయండి. రంజాన్ మాసంలో మీరు పస్తులు ఉండండి, ఇతరులకు అన్నం పెట్టండి. ఇలాగా బక్రీద్ మాసంలో మీరు కోసుకొని తినే ఆ మాసంలో ఇతరులకు కూడా భాగం ఇవ్వండి. ఇదేమిటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు జాలి దయ చేయించి సమాజంలో ప్రేమ ఆప్యాయతను అభివృద్ధి చేయాలని ఆశించడం ఇది ఇస్లాం ధర్మం, ఇస్లాం అభిమతం. కనుక సోదరులారా, మనం ఎప్పుడు ఎవరు కూడా దౌర్జన్యం అనే అంశాల్లో వాళ్ళు పంచుకోకూడదు. ఎవరైనా చేస్తున్నా సరే వాళ్ళకి సహాయము చేయకూడదు. ఇది ఇస్లాం ధర్మమైన పవిత్రమైన పదాలు. దీంతో పాటు ఇస్లాం చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి మసీద్ కట్టడం కూడా ఇస్లాం పండితులు నిషేధిస్తారు. ప్రభుత్వ భూమిని కబ్జాలు చేయడం అంటే నువ్వు చేసేది అల్లా ఆరాధన, ప్రభుత్వ భూమి మీద దొరికిందా, స్వతహాగా రవ్వంతా కూడా ఎవరి మీద అన్యాయం, అది ప్రభుత్వం కానివ్వండి లేక సాదాసీదా వ్యక్తుల జీవితం కానివ్వండి, అట్లాంటి ప్రదేశంలో మసీద్ కట్టినా మద్రసా కట్టినా ఏ మాత్రం అక్కడ చలామణి అవ్వదు. అల్లా దాన్ని చేసే ఆచరణలో అంగీకారం చేయడు. పండితులు దాన్ని కూడా నిషేధించాడు. ఏమాత్రం చాలా సున్నితం అండి. మీ ఇస్లాం మాత్రం చాలా ప్రేమ ఆప్యాయతతో మానవుడిని పలకరిస్తుంది. అల్లాతో నేను దువా చేస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే ఇస్లాం దర్పణంలో ఉన్నాయో దాన్ని మనకు అర్థం చేసుకొని దానికి నీతికి కట్టుబడి జీవితం గడిపే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.